పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వెల్కమ్ బ్యాక్ టు ద థర్డ్ సెషన్ ఆఫ్ తెలంగాణకి సంబంధించిన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఆ యొక్క విధానం అనేది ఏ విధంగా ఉందనేది ఆ థర్డ్ సెషన్కి స్వాగతం. సో ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క జిఎస్డిపి లెక్కలు, ఓకేనా, ప్రస్తుత ధరలు ఏదైతే ఉన్నాయో కరెంట్ ఇయర్ ప్రైజెస్కి సంబంధించింది, అట్ ద సేమ్ టైం బేస్ ఇయర్ కాన్స్టెంట్ ధరలు ఏదైతే ఉన్నాయో స్థిర ధరలకి సంబంధించిన ఆ జిఎస్డిపి ఫిగర్స్ చెప్పుకున్నాం. అండ్ మనం వాటిని జీడిపి ఫిగర్స్తోని కూడా కంపారిజన్ చేసుకున్నాము. ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ ఆ యొక్క జిఎస్డిపి అండ్ జీడిపికి సంబంధించింది. అండ్ ఈ యొక్క జిఎస్డిపిలో మన యొక్క వాటా అనేది ఎంత, ఓకేనమ్మా, ఆ యొక్క ప్రస్తుత ధరల్లో మన యొక్క వాటా అనేది ఎంత, స్థిర ధరల్లో మన యొక్క షేర్ అనేది ఎంత ఉంది అనేది దాని మీద మనం ఫోకస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సెక్టోరియల్ కంట్రిబ్యూషన్, రంగాల వారీగా వాటా. సెక్టోరియల్ కంట్రిబ్యూషన్స్ అంటే తెలుసు కదా, ఎస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నదే అమ్మ. సో వ్యవసాయ రంగం నుంచి వాటా ఎంత ఉంది, పారిశ్రామిక రంగం నుంచి వాటా ఎంత ఉంది, సేవా రంగం నుంచి వాటా ఎంత ఉంది. సో ఈ మూడు రంగాలకి సంబంధించిన ఇండియన్ జీడిపి ఫిగర్స్తోని మనం కంపారిజన్ చేసుకున్నాం. అండ్ ఫైనలీ వీ హ్యావ్ కంక్లూడెడ్ విత్ ద గ్రోత్ రేట్స్, అంతే కదమ్మా. ఆ యొక్క గ్రోత్ రేట్స్ ఏదైతున్నాయో, ఆ యొక్క వృద్ధి రేట్లు ఏదైతున్నాయో దాంతోనే మనం కంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఈ సెషన్లో మనం ఏం చెప్పుకోబోతున్నాం. సో ఈ సెషన్లో వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ఎంప్లాయ్మెంట్, ఓకేనమ్మా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాలు, ఆ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్లో ఎంత శాతం అనేది ఉద్యోగ కల్పన అనేది జరిగింది, ఉద్యోగిత అనేది ఎంత ఉంది, వాటా అనేది షేర్ ఎంత ఉంది అనేది. ఫస్ట్ వన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఫిగర్స్ అనేది ఏదైతే ఉందో దాని మీద మనం ఫోకస్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయాలు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయాలు, అట్ ద సేమ్ టైం ఆల్ ఇండియాకి సంబంధించిన ఆ తలసరి ఆదాయాలతోనే మనము కంపారిజన్, పోల్చడం అనేది జరగడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ కఠినతరమైన ప్రశ్నలు, ఓకేనమ్మా. ద మోస్ట్ హార్డ్ ఏదైతుందో టఫ్ క్వశ్చన్స్ అనేది మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్, శ్రామిక వర్గం, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎవరైతున్నారో, స్త్రీలు ఎవరైతున్నారో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంతా, పురుషులు ఎవరైతున్నారో, మేల్ ఎవరైతున్నారో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంతా, అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉంది, రూరల్ ఏరియాస్లో ఎంత ఉంది. అండ్ వీఆర్ గోయింగ్ టు కంపేర్ విత్ ఆల్ ఇండియా, ఆ యొక్క అఖిల భారత స్థాయిలో ఆ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది, ఆ కంపారిజన్ అనేది మనం చేయడం జరుగుతుంది. పక్కాగా లాస్ట్ టైం గత సంవత్సరం నుంచి అడుగుతున్న ప్రశ్నల్లో ఈ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో 2022 ఏదైతే ఉందో దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి చాలా క్లియర్గా మొన్న రేవంత్ రెడ్డి గారు తాను రిలీజ్ చేసిన సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్. సో దానికి సంబంధించి చెప్పుకుందాం. తర్వాత వచ్చేసి వర్క్ పార్టిసిపేషన్ రేట్స్, థర్డ్ వన్ వచ్చేసమ్మా వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫైనలీ వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ విత్ ద అన్ఎంప్లాయ్మెంట్, ఓకేనమ్మా. ఆ యొక్క నిరుద్యోగిత, తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క నిరుద్యోగిత శాతం అనేది ఏ విధంగా ఉందనేది మనం ఈ సెషన్లో మనం కంక్లూడ్ చేద్దాం. తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో మొత్తం వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా ఎంత ఉందమ్మా? ఎస్, ఆ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా అరౌండ్ 50.8% అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ ఫిగర్స్ అన్ని కూడా చూసుకుంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా, ఇండస్ట్రీస్ పరిశ్రమలు దానికి సంబంధించిన వాటా రిపీటెడ్ అవుతున్నాయమ్మా, గుర్తొస్తున్నాయా లేదా? సర్వీస్ సెక్టార్, సేవా రంగము దానికి సంబంధించిన వాటా అనేది చాలా స్పష్టంగా మీకు ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇందులో నుంచి మనకి బిట్స్ అనేది ఏ విధంగా రావచ్చు, మనం దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, ఓకేనా? ఒకవేళ మనమే ఒక ఎగ్జామినర్ అయితే, మనమే ఒక క్వశ్చన్ పేపర్ అనేది క్రియేట్ చేస్తే, సో అభ్యర్థి అనేవాడు, యాస్పిరెంట్ అనేవాడు ఏ విధంగా తను చదువుతున్నాడు, కాంప్రహెన్సివ్గా చదువుతున్నాడా, ఇన్ఫర్మేషన్ని జస్ట్ అలా దాన్ని బట్టి కొడుతున్నాడా, మెమరైజ్ చేస్తున్నాడా, ఓకేనా, అనే దాని మీదనే మన యొక్క సెషన్స్ అన్ని కూడా ఉంటామా. సో కాంప్రహెన్సివ్ వెళ్తాను, ఓకేనా. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు చెప్తానమ్మా. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఇంకా సర్వీస్ సెక్టార్కి వెళ్దాం. సేవా రంగం అనేది చూసుకుంటే మన వాటా ఎంతమ్మా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సేవారంగం వాటా ఆల్మోస్ట్ మీకు ఇంత ముందుకు చెప్పినట్టు 2/3 వాటా, అంటే మొత్తం మన రాష్ట్ర జిఎస్డిపి ఏదైతే ఉందో మన రాష్ట్ర జిఎస్డిపిలో దీని యొక్క వాటా రిపీట్ చేస్తున్నామా, సో దట్ మీకు ఈజీగా మళ్ళీ అర్థమవుతుంది. అయితే అందులో ఎంప్లాయ్మెంట్ అనేది 33%.
ఎంప్లాయ్మెంట్ ఏంటమ్మా, అందులో వాటా ఏదైతే మనం చెప్పుకున్న ఉద్యోగిత అనేది ఏదైతే ఉందో, ఎంప్లాయ్మెంట్ షేర్ ఏదైతే ఉందో, ఉద్యోగుల యొక్క వాటా అనేది ఏదైతుందో 1/3 ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది కొంచెం ఈజీగానే గుర్తుపట్టచ్చు. ఒక్కసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే జిఎస్డిపిలో వాటానేమో 2/3 వంతు, ఉద్యోగితలో వాటానేమో 1/3 వంతు. సో ఆ ఒక్కటి మాత్రం కొంచెం మెమరైజ్ చేసుకున్నామా. అత్యధికంగా మనకి జిఎస్డిపిలో కంట్రిబ్యూట్ చేసేది అదే. అండ్ అట్ ద సేమ్ టైం ఉత్పాది అవకాశాలు చూసుకున్నా కానీ కొన్ని మెరుగైన పరిస్థితుల్లో ఉందన్న సంగతి క్లియర్గానే మనకు తెలిసిపోతుంది. రెండోది పరిశ్రమల రంగానికి సంబంధించిన వాటా. ఓకేనమ్మా, పరిశ్రమల రంగానికి సంబంధించిన వాటా అనేది ఏదైతుందో 18.5% అనేది ఉంది. ఎంతుందమ్మా, ఎంత శాతం ఉంది? 18.5% ఉంది. కానీ అందులో ఉద్యోగుల యొక్క వాటా అనేది చూసుకుంటే 19.7%. అంటే దాదాపు ఈ యొక్క 18.85% ఏదైతే మన జిఎస్డిపిల వాటా ఏదైతే ఉందో అందులో ఉద్యోగుల వాటా అనేది ఆల్మోస్ట్ 20%. అంటే 1/5 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది కూడా 1/6 ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందు. 1/6 ఉద్యోగుల వాటాలో 1/5. ఇంకా తప్పదమ్మా, మనకి వేరే ఆప్షన్ లేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ డాటాని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలనే దాని మీదనే మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. లేదు సార్ మేము ఇది 1/3 గుర్తుపెట్టుకుంటాను, ఇది 1/5 గుర్తుపెట్టుకుంటానంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. మరి పరిశ్రమల రంగానికి సంబంధించిన షేర్ ఎంత? ఆల్మోస్ట్ 47.3%. ఎంత ఉంది? 47.3%. అంటే దాదాపు మనకి 48% వేసుకోండి, లేదంటే సగం అనేది వేసుకోండి. అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ దాదాపు సగం ఏదైతే ఉందో ఆ యొక్క శ్రామిక జనాభా అనేది ఏదైతే ఉందో, ఆ యొక్క లేబర్ ఫోర్స్ ఆర్ వర్క్ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో, ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ సగం, దాదాపు దగ్గరగా సగం మంది మనకి ఉపాధి అవకాశాలు అనేది వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే ఇంతేనా? మరి ఇది చదువుకుంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయిపోతుందంటే ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఏదైతే ఉందో దానికి సరిపోతుందమ్మా. కానీ కొన్ని హై లెవెల్ క్వశ్చన్స్ అనేది అడిగితే మాత్రం, కాంప్లెక్స్గా అడిగితే మాత్రం ఈ ఫిగర్స్ నుంచి మనం ఏమి ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అదే కదా అంటుంటారు చాలామంది, సార్ మాకు లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి తగ్గట్టుగా చెప్పండి అనేది. ఏం లేదు, ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్గా ఎంత ఆదాయం వస్తుంది ఏ రంగం నుంచి అనేది చాలా క్లియర్గా ఉంది. అండ్ ఏ రంగం నుంచి ఎంత ఉద్యోగిత కల్పన ఆర్ వర్క్ ఫోర్స్ ఉందని చెప్పాను. దీన్ని బట్టి మనం ఏం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ ఎకానమీ లాంటి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ డాటా అనేది తక్కువ ఉంటుంది కాబట్టి బయట మార్కెట్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్ చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఇక్కడ చూసుకుంటే ఎవరైతే 1/3 వంతు వాటా ఎవరైతే ఉన్నారో, అంటే అసమానతలు అనేది ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు సార్ అంటే వెరీ సింపుల్. 1/3 వంతు ఉన్న ఓకేనా ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ షేర్ కలిగిన ఆ యొక్క సర్వీస్ సెక్టార్ అనేది ఎంత ఆదాయం ఉందమ్మా, వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎంత ఉంది, ఇన్కమ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ యొక్క జిఎస్డిపిలో దాని యొక్క షేర్ అనేది ఎంత ఇన్కమ్ అనేది కంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎంత ఆ యొక్క ఆదాయం అనేది వాళ్ళ యొక్క షేర్ అనేది ఉందమ్మా, వాటా అనేది ఉంది 2/3. అంటే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. సో ఎవరైతే 33 మంది ఎవరైతే ఉన్నారో దాదాపు 65 పైసలు అనేది ఏదైతే ఉందో వాళ్ళు సంపాదిస్తున్నారు. అంటే యావరేజ్గా 2 రూపీసే కదా, ఆన్ యావరేజ్ తీసుకుంటే 2 రూపాయలు. సో సేవా రంగంలో ఎవరైతే నిమగ్నలై ఉన్నారో, సర్వీస్ సెక్టార్లో ఎవరైతే ఎంగేజ్ ఉన్నారో యావరేజ్గా దే ఆర్ ఎర్నింగ్ 2 రూపీస్ ఆర్ దే ఆర్ క్రియేటింగ్ ద వెల్త్ ఈజ్ 2 రూపీస్ ఆర్ ద ఇన్కమ్ జనరేటెడ్ ఈజ్ 2 రూపీస్. ఆదాయం అనేది ఎంత సంపాదిస్తున్నారమ్మా, 2 రూపాయలు. అదే మనము సేమ్ ఇదేంది సర్వీస్ సెక్టార్కి సంబంధించింది అంతే కదమ్మా, ఇది సర్వీస్ సెక్టార్కి సంబంధించింది. ఇప్పుడు ఎల్లో పార్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఆరెంజ్ తీసుకుంటున్నాను. ఈ ఆరెంజ్ అనేది మనం చూసుకుంటే ఇప్పుడు మనము దీని క్వైట్ ఆపోజిట్ అగ్రికల్చర్ తీసుకుందాం. ఈ యొక్క వ్యవసాయ రంగం అనేది చూసుకుంటే వ్యవసాయ రంగం మీద ఎంతమంది ఆధారపడుతున్నారమ్మా, 48%. బట్ మనకి ఈ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను 50% అప్రాక్సిమేషన్ తీసుకుంటున్నాను. అంటే ఎంతమంది ఉన్నారమ్మా ఆ యొక్క వ్యవసాయం అని అనుబంధ రంగాల మీద ఎంతమంది నిమగ్నలై ఉన్నారు? ఎస్, ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క 1/3 మంది. సో ఇక్కడ ఆదాయం వచ్చేసి మనకి 2/3 అనమాట. సో అదే ఇక్కడ చూసుకుంటే వ్యవసాయం మరి అనుబంధ రంగాలు చూసుకుంటే ఏదైతే మనం చెప్పుకున్న 58% అనేది 48% అనేది ఎంప్లాయ్మెంట్ అనేది చాలా క్లియర్గా ఉంది. అదే అగ్రికల్చర్ షేర్లు చూసుకుంటే 16% మాత్రమే. ఓకేనా, ఎంత ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నారంటే 16% మాత్రమే. అంటే ఎగ్జాక్ట్గా 48-16 కంపారిజన్ చేసుకుంటే మనకి 33 పైసలు. ఎంత పైసలమ్మా? 33 పైసా. అంటే సేవా రంగంలో ఎవరైతే ఎంగేజ్ అయినారో, సేవా రంగంలో ఎవరైతే ఎంగేజ్ అయ్యారో సో వాళ్ళు ఆన్ అండ్ యావరేజ్గా 2 రూపీస్ అనేది వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తుంటే మన తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపికి, అదే మన అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో కేవలం 33 పైసా మాత్రమే వాళ్ళు
కంట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళ వాటా అనేది ఉంది, వాళ్ళ షేర్ ఉందన్న సంగతి చాలా స్పష్టంగా. అంతే కదమ్మా, 16 రూపాయలు బై 48 వేసుకుంటే మనకి అంతే వస్తుంది, అంతే కదా. 48 మంది 16 ఎలా వచ్చింది సార్ 1/3 అంటే క్లియర్గా తెలిసిపోతుంది. 16 3 48 అని చెప్పేసి చాలా క్లియర్గా, అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఎవరైతున్నారో వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. 1 ఏదైతే 33 పైసా అని చెప్పేసి. ఐ థింక్ ఇట్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఇక్కడ ఎలాగైతే 65 పైసలు బై 33 వేసుకుంటే 2 వచ్చిందో, ఇక్కడ 16 పైసలు బై 48 పైసలు వేస్తే మనకి 33 పైసా వస్తుంది. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ అనమాట, ఓకేనా. అలా ఇండస్ట్రియల్ సెక్టార్ అని చూసుకుంటే యావరేజ్గా 90 పైసా, అంటే రెండు కూడా సమానంగా ఉన్నాయి, దాదాపు ₹1. అంటే పారిశ్రామిక రంగం నుంచి యావరేజ్గా ₹1 కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ యొక్క సర్వీస్ సెక్టార్ని చూసుకుంటే ₹2 కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ ఇన్కమ్ కూడా అంతే వస్తుంది కదా. వ్యవసాయ రంగం నుంచి అంటే ఇది దేనికి దారి తీస్తుంది? ఇన్ఈక్వాలిటీస్, అసమానతలకు దారి తీస్తుంది. గిని ఇండెక్స్ ఆల్రెడీ చదివే ఉంటారు కదా, గిని గుణకం అనేది. సో ఇలా ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ప్రయత్నించానమ్మా. సో దట్ మీకు కూడా ఈజీగా, ఓకేనా, రేపు ఫ్యూచర్లో ఇలాంటి డేటా అనేది వచ్చినప్పుడు మీ అంతటికి మీరే ఓన్గా దాన్ని ఏం చేసుకుంటారు, దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అమ్మా, ఓకేనా. సో డెఫినెట్గా ఇది ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ మరి అప్కమింగ్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా అడుగుతాడు అనేది ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ ఇండియాతో కూడా మనం పోల్చుకోవడం జరుగుతుందమ్మా, ఆల్ ఇండియా సెక్టార్ అనేది కూడా. సో ఇక్కడ చూడండి, మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఏదైతే ఉందో, సర్వీస్ సెక్టార్లో 33% ఎంగేజ్ అయ్యారు. ఆ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్లో 20% యావరేజ్గా ఎంగేజ్ అయ్యారు. అండ్ ఇది వచ్చేసి 47%. సో ఇక్కడ మనకి ఓవరాల్గా చూసుకుంటే అగ్రికల్చర్ షేర్ అనేది ఎక్కువగానే ఉంది ఆల్ ఇండియా పరంగా చూసుకుంటే, ఓకేనమ్మా. అండ్ ఈ సర్వీస్ సెక్టార్ పరంగా చూసుకుంటే మనది ఆల్ ఇండియా షేర్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. కానీ ఇండస్ట్రియల్ పరంగా చూసుకుంటే ఆల్ ఇండియా అనేది ఎక్కువగా ఉంది, తెలంగాణ అనేది తక్కువగా ఉంది, అంతే కదా. క్లియర్గా తెలిసిపోతుంది కదా. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంగేజ్ అయిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియాలో మన తెలంగాణలో వచ్చేసి యావరేజ్గా 20% ఉంటే ఇక్కడ వచ్చేసరికి 25% ఉంది. అంటే మన వాళ్ళు ప్రతి 5గురిలో ఒకరు వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంగేజ్ అయితే, అదే మనకి ఇండియాలో చూసుకుంటే ఓకేనా 1/4 అంటే 25% అనే వాళ్ళు ఎంగేజ్ అయిన సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ 20% ఎంగేజ్ అయిన సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా జస్ట్ ఇంటర్ప్రిటేషన్స్ అమ్మ. సో ఇది మాత్రమే ఇండస్ట్రియల్ సెక్టార్లో మాత్రమే మనం కొంచెం వెనకబడి ఉన్నాం. దీన్ని బట్టి మనం ఏం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, ఈ యొక్క గత 10 ఏళ్లలో కానీ సో తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఎక్కువగా పారిశ్రామికరణ మీద ఎక్కువగా దృష్టి సారించలేదు, ఎక్కువ దృష్టి పెట్టలేదు, ఎక్కువ ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయలేదు. ఎంతసేపు సర్వీస్ సెక్టారు, అగ్రికల్చర్ మీదనే ఫోకస్ చేశారు అనేది చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఇన్ఈక్వాలిటీస్ అనేది అలాగే కంటిన్యూ అయిన సంగతి తెలిసిపోతుంది. నెక్స్ట్ వన్, యాజ్ ఐ క్లియర్లీ సెడ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. నెక్స్ట్ వన్ మనం ఏం తెలుసుకుంటున్నాం, తలసరి ఆదాయాలు. తలసరి ఆదాయం అంటే తెలుసు కదా, ఎస్ ఓకేనా. ఆ యొక్క దేశ ఆదాయం బై పాపులేషన్, రాష్ట్ర ఆదాయం బై పాపులేషన్ వేసుకుంటే మనకి ఆ యొక్క తలసరి ఆదాయం అనేది మనకి కంక్లూడ్ అవుతుందమ్మా. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ. సో 2023లో చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయం అనేది 3,50,000 ఆవరేజ్గా జస్ట్ రఫ్గా ఏదైతే ఉందో రఫ్ ఎస్టిమేషన్ 3.5 లక్షలు 3.5 లక్షలు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. వెన్ కంపేర్డ్ విత్ ద ఇండియా, మన భారతదేశం అనేది పోలిస్తే ఆల్మోస్ట్ 1.8 lakhs, ఓకేనమ్మా, 1.8 లక్షలు 1.8 lakhs. అంటే మన తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం అనేది ఆల్మోస్ట్ డబల్ ఉందా లేదా? ఎస్, 1.8 3.5 ఆల్మోస్ట్ ఏముందమ్మా 1.9 ఎంత ఉంటుంది నాకు తెలిసినంత వరకు 1.9 టైమ్స్ అనమాట, ఓకేనా. అంటే ఆల్మోస్ట్ దరిదాపులో చూసుకుంటే అది కూడా ఉందమ్మా, ఫిగర్ ఉంది అందులో క్లియర్గా తెలుస్తుంది. అందులో కూడా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది కూడా చెప్పాను. కానీ మీరు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ డేటాని ఈజీగా సింప్లిఫై చేసే విధంగా ట్రై చేయండి అమ్మా. ఎగ్జాక్ట్ 1.9 లాంటివి కాకుండా ఎగ్జాక్ట్లీ 1.43 1.83 ఇలా 3.47 కాకుండా దగ్గరగా ఉన్న ఫిగర్స్ అనేవి తీసుకోండి. సపోజ్ ఒకవేళ వాళ్ళు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయం 3.43 3.45 3.47 3.48 ఇలా అడిగితే మీరు కాదు కదా, ఐఎమ్ 100% ష్యూర్ ఇక్కడ ప్రతి ఆస్పిరెంట్ దగ్గరగా ఏదన్నా ఒకవేళ ఆప్షన్స్ అనేది ఇస్తే ఎవ్వరు కూడా 99.99% అనేది మీరు పెట్టలేరు, కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోలేరు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇండియన్ ఎకానమీ పార్ట్ ఏ, ఆల్రెడీ పార్ట్ బి, పార్ట్ సి చాలా డేటా అనేది మీ మైండ్లో డంప్ అయి ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఓకేనా. ఒకవేళ తలసరి ఆదాయం అడిగినా కానీ జీడిపి అడిగినా కానీ దగ్గరగా అనేది మీరు గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే ఇది మన ఆర్థిక వ్యవస్థ, మన తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ రాష్ట్రం గురించి మనకి అవగాహన లేకపోతే రేపు మీరు ఫ్యూచర్లో గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా మీరు ఏం సమాధానం చెప్తారు, ఓకేనా. ఏ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి, ఏ ప్రాంతంలో అత్యధికంగా తలసరి ఆదాయాలు ఉన్నాయి, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అమ్మాయి ఇవన్నీ కూడా. ఎలాగైతే మన జాగ్రఫీలో ఎలాగైతే బేసికల్గా ఫిజికల్ జాగ్రఫీ అనేది ఎలాగైతే చదువుకుంటామో మన యొక్క ప్రాజెక్టుల గురించి కానీ, ఆ నదీ వ్యవస్థ గురించి కానీ, మన డ్రైనేజ్ సిస్టమ్ గురించి కానీ, ఓకేనమ్మా. సో మన యొక్క మైదాన ప్రాంతము, పీఠభూములు, మన యొక్క ఏదైతే ఉన్నాయో
అలాగే సేమ్ అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ అనేది ఓకేనమ్మా అనేది మన తెలంగాణ రాష్ట్రం గురించి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటి వరకు ఈ సెషన్ అంతా కూడా బేసిక్ నాలెడ్జ్. సో 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా మీరు కాంపిటేటివ్ ఆ యొక్క ఎన్వైరన్మెంట్లో ఉన్నా కానీ లేకపోయినా కానీ ఖచ్చితంగా వీటి మీద అయితే నాలెడ్జ్ అనేది పెట్టుకోండి. మనకి తెలుస్తుంది ఓకే ఏ ప్రాంతం వెనుకబడి ఉంది, ఏ ప్రాంతం అభివృద్ధి చెందింది, ఏ ప్రాంతం వచ్చేసి ఇంకా మనం అభివృద్ధి పరచాలి, ఏ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది, ఏ ప్రాంతం వచ్చేసి వ్యవసాయ పరంగా మనకి ఇది అడ్వాంటేజ్ అనేది ఉంది. సో అవన్నీ కూడా మీకు కొన్ని అగ్రికల్చర్ టాపిక్లో తెలుస్తుంది, కొన్ని ఇలా జనరలైజ్డ్ వ్యూ అనేది కూడా మనకి తెలుస్తుంది. సో కొంచెం బ్రాడర్గా ఆలోచించడానికి ప్రయత్నించున్నాం ఓకేనా. ఎస్, సో ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ 1.64 lakh అనేది కేంద్ర తలసరి ఆదాయానికి రాష్ట్ర తలసరి ఆదాయానికి మధ్య ఉన్న ఆ డిఫరెన్స్ అనమాట ఓకేనా, క్లియర్గా తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ఏమన్నారంటే ఈ యొక్క మన సర్వేలో అట్ ద సేమ్ టైం దెర్ ఈస్ ఎ గ్రాస్ ఇన్ఈక్వాలిటీ అమాంగ్ ద వేరియస్ డిస్ట్రిక్ట్స్. అంటే దో మన యొక్క తలసరి ఆదాయం అనేది భారతదేశం కంటే మెరుగ్గా ఉన్నా కానీ, ఇంక్రీజ్ ఉన్నా కానీ, బెటర్గా ఉన్నా కానీ ఆ యొక్క బిట్వీన్ ద డిస్ట్రిక్ట్స్ అనేది చూసుకుంటే ఎలాగైతే జిఎస్డిపిలో ములుగు అనేది అల్ప జిఎస్డిపి అన్నాము, రంగారెడ్డి వచ్చేసి అత్యధికంగా అని చెప్పేస్తున్నాను. కానీ ఇక్కడ తలసరి ఆదాయాలకు వచ్చేసరికి వికారాబాద్ జిల్లా అనేది అత్యల్ప తలసరి ఆదాయం అనమాట. లీస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి వికారాబాద్, మళ్ళీ హైయెస్ట్ వచ్చేసి సేమ్ రంగారెడ్డి ఉంది. సో ఆ ఫిగర్స్ అనేది మీరు కొంచెం చూసుకోండి, అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తానమ్మా. సో ఆ డిఫరెన్సెస్ అనేది సో ఒకప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ హ్యాస్ రైజ్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్ 1,25,000 అంటే 2014. ఇవన్నీ మీ డాటా మీరు ఓన్గానే సరే పీడిఎఫ్ ఇస్తే చదువుకుంటారమ్మా. 2014 చూసుకుంటే ఆల్మోస్ట్ 1,24,000 ఉన్న ఆ యొక్క తలసరి ఆదాయం అనేది సో 2023తో కంపారిజన్ చేసుకుంటే 3,47,000 అని చెప్పేసి చాలా క్లియర్గా మనకి స్పష్టంగా తెలుస్తుంది ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా చూసుకోండి. అప్పటికి ఇప్పటికి ఉన్నది ఏదైతుందో సో మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఉంటాం. దానికి దీనికి డిఫరెన్స్ ఎంత 1.78 అంటే 2021లో తెలంగాణ రాష్ట్రానికి ఓకేనమ్మా మన ఏదైతే మనం చెప్పుకున్న ఆల్ ఇండియా ఏదైతే ఉందో ఆ యొక్క డిఫరెన్స్ అనేది చూసుకుంటే మనకి 1.78 ఉంది. ఈ 2022-2023 చూసుకుంటే ఆ డిఫరెన్స్ అనేది 1.84 ఉంది. అంటే ఇది అదే మనకి 2023 చూసుకుంటే 1.9, ఇందాక చెప్పాను కదా 1.9 వరకు ఉంటుందమ్మని చెప్పేసి. అంటే ఆ గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుందా, ఆ గ్యాప్ అనేది తగ్గుతూ వస్తుందా చూసుకుంటే గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది దినదినాభివృద్ధిగా అంటే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే వార్షికంగా చూసుకుంటే బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది వెన్ కంపేర్డ్ విత్ జీడిపి ఆర్ జిఎస్డిపి. అంటే తలసరి ఆదాయాలు అనేది గ్యాప్ ఎక్కువగా ఉంది భారతదేశానికి మనకంటే డెఫినెట్గా మనం ప్రోగ్రెసివ్లోనే ఉన్నాము. బికాజ్ ఇట్ ఈస్ ఈ తలసరి ఆదాయం అనేది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందమ్మా, దేన్ని ప్రతిబింబిస్తుంది, మన యొక్క జీవన విధానం, మన యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ విచ్ వి లీడ్. అంటే మన యొక్క జీవన ప్రమాణాలు అనేది సగటు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళు ఎంత అంటే మెరుగ్గా వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఉందా లేదంటే వీక్గా ఉందా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే అఖిల భారత స్థాయితో కంపేర్ చేసుకుంటే వీఆర్ ఫార్ బెటర్ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. అండ్ వాళ్ళతోని ఆ గ్యాప్ అనేది ఇంకా పెరుగుతుందంటే అది మనకి అడ్వాంటేజ్, అంటే మనకి సానుకూలత ఉందన్న సంగతి చాలా క్లియర్గా మనకి తెలిసిపోతుంది. క్లియర్గా గ్యాప్ ఎక్కువ ఉందనుకుంటే, గ్యాప్ తగ్గుతుందంటే మనం కొంచెం వెనకబాటుతూనే ఉన్నాము, తలసరి ఆదాయం అనేది కొంచెం మనకు తగ్గిందనే సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. గ్యాప్ ఎక్కువ ఉంటే వీఆర్ పర్ఫార్మింగ్ బెటర్ అన్నమాట ఓకేనా. గ్యాప్ ఎక్కువ ఉంది. మేబీ ఇందులో నుంచి కూడా ఆ మల్టిప్లైయర్కి సంబంధించిన దాని మీద కూడా ఒకవేళ క్వశ్చన్ అడిగితే పాజిటివ్గా మనకి ఒకవేళ క్వశ్చన్ అడిగితే మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ టీజీపీఎస్సీ ఏదైతే ఉందో సో డెఫినెట్గా ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి టిపికల్గా ఉన్న వాటి మీదనే ఫోకస్ చేయడమా, ఈ ఫిగర్స్ ఇవన్నీ ఎవరైనా బట్టి కొడతారు, కానీ దీన్ని ఇంటర్ప్రిట్ చేయడం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది, క్లిష్టంగా ఉంటుంది. సో ఒక్కోసారి మాకు కూడా ఇదైపోతుంది చెప్పాలన్నా కానీ మాకు, ఎందుకంటే కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్కి ఇంత టఫ్ ఉంటుందా సార్, లేకపోతే ఇలా ఆలోచించాలా, మేము ఉద్యమం లాగానో సొసైటీ లాగానో హిస్టరీ లాగానో పాలిటీ లాగా అనుకుంటాం. అందుకే అంటారు ఎప్పుడైనా సరే ఏ యాప్లో అయినా సరే ఏ ఫ్యాకల్టీ అయినా సరే మనకి అన్ని ఫ్యాకల్టీస్ ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకి 10ల సంఖ్యలో మనకి ఫ్యాకల్టీ ఉంటారు. కానీ తెలంగాణ ఎకానమీ చెప్పాలన్నా కానీ ఈ 5 వేలలో మాత్రమే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. మ్యాక్సిమం 4 ఇంతమంది మాత్రమే మనకి ఎకానమీ అనేది పర్ఫెక్ట్గా కాంపిటేటివ్ ఓరియంటేషన్ చెప్తారు.
అది కూడా గుర్తుపెట్టుకోండి. ద టఫెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఊరికి అనరమ్మా, ఇదే డిసైడింగ్ పేపర్ అనేది ఈ పాటికి అర్థమై ఉండాలి. మరి ఈ 1 hour సెషన్ అనేది మీరు చూసుకుంటే క్లోజ్గా, నౌ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ ద డిసైడింగ్ పేపర్. ఎందుకంటే ఈ డాటా అంతా కూడా మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ తలసరి ఆదాయాలు, ఇంతకుముందు మనం జీడిపి అనుకున్నాం కదా, ఇప్పుడు తలసరి ఆదాయాల పరంగా చూసుకుంటే ఓవరాల్గా మన తలసరి ఆదాయం ఎంతమ్మా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన యావరేజ్కి సంబంధించిన ఎంత ఉంది తలసరి ఆదాయం 3,47,000, 3,47,000, అంతే కదమ్మా, 3,47,000 మన యావరేజ్గా. అంటే ఆ యొక్క సగటు తలసరి ఆదాయం, తెలంగాణ రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే ఎన్ని జిల్లాలు మెరుగ్గా ఉన్నాయని అడుగుతాడు. 2 జిల్లాల, 3 జిల్లాల, 4 జిల్లాలు, ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. రంగారెడ్డి అండ్ హైదరాబాద్ కనిపిస్తుందమ్మా మనకి. రంగారెడ్డి అండ్ హైదరాబాద్ అని చూస్తే మనకి ఈ 2 జిల్లాలు మాత్రమే మన తెలంగాణ రాష్ట్ర సగటుకి ఎక్కువగా ఉంది. సో రంగారెడ్డి జిల్లా సగటు తలసరి ఆదాయం వచ్చేసి 9,46,000 హైయెస్ట్ అనమాట. హైదరాబాద్ వచ్చేసి దాదాపు 4,94,000. మిగతా అవన్నీ చూసుకుంటే, సంగారెడ్డి ఇవన్నీ చూసుకుంటే తలసరి ఆదాయాలు అనేది రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే తక్కువనే ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుందమ్మా. సో లీస్ట్ వచ్చేసరికి వికారాబాద్, ఇందాక చెప్పినా కదా వికారాబాద్ అని చెప్పేసి. వికారాబాద్ అంటే ఏదైతే మనం చెప్పుకున్న దానికి ఎగ్జాక్ట్గా సగం, అంతే కదమ్మా, ఆల్మోస్ట్ మనకి సగం. లాస్ట్ టైం ఇదే అడిగాడమ్మా, ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చిట్ట చివరి ఏదైతే తలసరి ఆదాయం గల జిల్లా వికారాబాద్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర సగటుకి ఎన్ని రెట్లు తక్కువగా ఉంది, 1/3 రెట్ల, 1/2 రెట్ల, 1/4 అనేది కూడా ఒకసారి అడిగాడు. కాబట్టి ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. నేను చెప్పినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఇంతకు మించి ఇస్తాడా సార్ అంటే ఇవ్వకపోవచ్చు, లేదంటే 1-2 బిట్లు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను ఇలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇలాగే క్వశ్చన్ పేపర్ ఇస్తాడని లేదు. సో కాకపోతే మీ ఆలోచన దృక్పథం అనేది మారాలమ్మా. మీ సొంత ఏదైతే మనం చెప్పుకున్నావన్నీ మ్యాక్సిమం నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. 90% ఐఎమ్ స్ట్రైవింగ్, 90% నాకున్న నాలెడ్జ్ అంతా కూడా మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. బట్ అప్పుడప్పుడు మేము కూడా ఫ్యాకల్టీస్ కాబట్టి ఒక 10%, 15% ఇన్ఫర్మేషన్ అది మా దగ్గర కూడా ఒక్కోసారి ఉండిపోతుంది. కాబట్టి మీకు అట్లీస్ట్ అది నేర్పించామనుకోండి, ఫ్యూచర్లో ఏ డాటా చూసినా కానీ ఓకే సార్ మనకి ఈ డాటాని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాడు అనే దాని మీదనే మీకు ఆ దృష్టి ఉండాలి. కానీ అది చూసేసి ఓకే 9 హైయెస్ట్ ఉంది, సెకండ్ హైయెస్ట్ ఉంది, లీస్ట్ ఉంది, చాలామంది అదే చేస్తారు, హైయెస్ట్ లీస్ట్ అయిపోయి క్లోజ్. కానీ దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, క్వశ్చన్ అలా అడగడు కదా. సగటు తెలంగాణ రాష్ట్ర ఆదాయం తలసరి ఆదాయం సగటు కంటే పైన ఉన్న ఎన్ని జిల్లాలు, 2, కింద ఉన్నాయి మిగతా 31 జిల్లాలు. సో అలా మీరు ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ప్రయత్నించండమ్మా, లేదంటే చాలా కష్టంగా ఉంటుంది. ఓకేనా. సో హౌఎవర్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ తెలంగాణస్ టోటల్ డెప్ట్, ఎస్ ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన ఆ యొక్క రాష్ట్ర అప్పులు అనేది ఏదైతే ఉందో ఓకేనమ్మా. సో 2014తో కంపేర్ చేస్తే తెలంగాణ రాష్ట్ర అప్పులు వచ్చేసి 72,658. అదే 2023తో కంపేర్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 824% అనేది పెరిగింది. అంటే 6,71,757. అంటే అప్పటికి ఇప్పటికి ఎన్ని రెట్లు పెరిగిందంటే 824% అనేది, ఆల్మోస్ట్ 825% అనేది మనకి సర్జ్ అంటే పెరుగుదల నమోదైంది. సో అప్పులు కూడా అదే విధంగా పెరిగాయి. ఎలాగైతే రాష్ట్ర తలసరి ఆదాయం ఎలాగైతే పెరిగిందో దానికి తగ్గట్టుగానే అప్పులు కూడా పెరిగాయి. సో కాన్సిక్వెంట్లీ పర్ క్యాపిటా డెప్ట్, తలసరి అప్పు, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంది ఏంది, తలసరి ఆదాయం. సో తలసరి అప్పు అనేది ఒకప్పుడు 2014లో చూసుకుంటే మన తలసరి అప్పు అనేది 20,000 రూపాయలు ఉండేది. అదే 2023కి వచ్చేసరికి మన తలసరి అప్పు అనేది 1,76,000 ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ ఫిగర్స్ అనేది మాకు ఇంపార్టెంటా సార్ అంటే సర్వేలో బడ్జెట్లో మెన్షన్ చేశారు కాబట్టి డెఫినెట్గా దే ఆర్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకి అడిగే ఛాన్సెస్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా. ఇది అప్పు అమ్మ, ఇది తలసరి ఆదాయం కాదు, ఇది అప్పు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, ఇదేమో సగటు అప్పు, రాష్ట్ర సగటు అప్పు ఇది. ఓకేనా. స్టేట్ ఏదైతే మనం చెప్పుకున్న యావరేజ్ డెప్ట్ అనే సంగతి గుర్తుపెట్టు, ఆర్ స్టేట్ టోటల్ డెప్ట్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది స్టేట్కి సంబంధించిన పర్ క్యాపిటా డెప్ట్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. పర్ క్యాపిటా ఇన్కమ్ కాదమ్మా, అంటే సగటు తెలంగాణ రాష్ట్రవాసి మీద ఎంత అప్పు అనేది కలిగి ఉంది. ఎలాగైతే 3,50,000 మనం చెప్పుకున్నాం కదా తలసరి ఆదాయం, అలాగే రాష్ట్ర సగటు అప్పు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంత చెల్లించాలనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఇటీవల రేవంత్ రెడ్డి గారు ప్లస్ మన వాళ్ళు బెట్టి విక్రమార్క గారు చెప్తూనే ఉన్నారు కదా, మేము లోన్ తీసుకుంటున్నామే కానీ తిరిగి వడ్డీలు చెల్లించడానికి మాకు అంతే అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా, లోన్లు తీసుకున్నా కానీ పెద్దగా మనకి ఏం లేదని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ 9,46,000, వికారాబాద్ వచ్చేసి 1,80,000. సో దీన్ని బట్టి వివిధ జిల్లాల మధ్య ఆర్థిక అభివృద్ధి సమాన స్థాయిలో లేదు. ఎందుకంటే పట్టణీకరణ, కొన్ని జిల్లాల్లో చూసుకుంటే విపరీతమైన పట్టణీకరణ అనేది జరిగింది, కొన్ని జిల్లాల్లో విపరీతమైన ఇండస్ట్రియలైజేషన్
పారిశ్రామీకరణ అనేది జరిగింది, కేంద్రీకృతమైంది. కొన్ని జిల్లాలో వ్యవసాయం అనేది చాలా అభివృద్ధి చెందింది, వ్యవసాయం అనేది ఓకేనా అభివృద్ధి అనేది చెందింది. సో ఇలాంటి కారణాల వల్ల మనకి కొన్ని జిల్లాలో అధిక తలసరి ఆదాయము, కొన్ని జిల్లాలో అల్ప తలసరి ఆదాయం చెప్పే కదా. సో ఈ ఇక్కడ డిస్పారిటీస్ ఇన్కమ్ లెవెల్స్ వచ్చేసి ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామీకరణ, వ్యవసాయ ఉత్పాదకత అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఓకేనమ్మా, అండ్ అర్బనైజేషన్ ఓకేనమ్మా. సో పట్టణీకరణ వల్ల ఇంకా రకరకాల కారణాల వల్ల మనకి ఆల్రెడీ మీరు ఇండియన్ అకౌంట్లో చదివి ఉంటారు కాబట్టి మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుందమ్మా. సో ఇక్కడ మనకి తలసరి ఆదాయానికి సంబంధించిన ఆ యొక్క కాన్సెప్ట్ అయిపోయింది.